గల్లీకు ప్లే స్కూల్ పిల్లల భద్రత ఎవరి చేతుల్లో? ఫీజులు భారీ, భద్రత గాలిలో. ప్లే స్కూళ్లపై పర్యవేక్షణ ఎక్కడ? నేటి తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్న ముఖ్యమైన ప్రశ్న. ప్లే స్కూళ్లలో పిల్లలకు నిజంగా భద్రత ఉందా? నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి వీధిలోనూ ప్లే స్కూళ్లు వెల్లువేస్తున్నాయి. చిన్నారుల విద్య పేరుతో ప్రారంభమవుతున్న ఈ సంస్థల్లో అనేకం సరైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండానే నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తుంది. తల్లిదండ్రులు ఉద్యోగాల కారణంగా పిల్లలను ప్లే స్కూళ్లకు పంపుతుండగా అక్కడ వారి భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్లే స్కూళ్లలో సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అత్యవసరంగా బయటపడే మార్గాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని చోట్ల చిన్న ఇళ్లలోనే ఎక్కువ మంది పిల్లలను ఉంచి తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పిల్లలకు గాయాలు కావడం, సరిపోవడం, ఆహార విషబాధ, వాహన ప్రమాదాలు వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం, నిర్వాహకులు, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎవరి బాధ్యత ఎంత అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రాథమిక విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్లే స్కూళ్లు నిర్వహించాలంటే స్థానిక సంస్థల అనుమతి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, శుభ్రత, ఆరోగ్య నిబంధనలు, శిక్షణ పొందిన సిబ్బంది, పిల్లల కోసం భద్రమైన ఆట పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్లే స్కూల్ ఎంపిక చేస్తున్న తల్లిదండ్రులు ఫీజులు మాత్రమే కాదు, భద్రత కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం కూడా గల్లీకో ప్లే స్కూల్ పై ప్రత్యేక తనిఖీలు చేపట్టి ప్రమాణాలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది.